వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, మునక్కాయలు మునగాకు రెండు వేసి తాలింపు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మునక్కాయలు తినచ్చు, మునగాకు తినచ్చు. ఈ మునక్కాయల తాలింపు తయారీ విధానం చూద్దాం. మునక్కాయలను శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఇట్లా నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి. రుచికి కల్లుప్పు వేయాలి, రుచికి సరిపడా. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ తర్వాత ఆవిరిపోయాక తీసి ఇలా కాయలు నీళ్ళు లేకుండా వడేసుకొని ఆకిలా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలను వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేలా ఎగినాక మునక్కాయలు వేసుకోవాలి. చూడండి, ఎగుతున్నాయి. మునక్కాయలు కాస్త ఎగాక ఇప్పుడు మునగాకు వేసుకోవాలి, వేయించుకోవాలి. మునక్కాయలు వేగాలి, బాగా పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మునక్కాయలు కలిపి ఒకటే పారి తాలింపు చేసుకుంటే మునక్కాయలు తినచ్చు, మునగాకు తినచ్చు. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చూడండి, ఇలా వేయించుకోవాలి. సింపుల్గా తాలింపు అయితే అయిపోతుంది. ఇప్పుడు వేగాయి శనగగింజలు పొడి వేసుకొని ఇలా కలిపుకోవాలి. చూడండి, ఇలా కలిసిపోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ తాలింపు. కాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా సరిపడా పొడి వేసుకోవాలి. ఇదైతే శనగగింజల పొడి. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది తాలింపు. స్నాక్స్ మాదిరి కూడా తినచ్చు. మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. తాలింపు అయితే తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.